ఏంటమ్మమ్మా ఇది? చెడ్డవాడైన మావయ్య మీద నీకు చాలా కోపం ఉందని మాత్రమే తెలుసు మాకు. కానీ నీకు ఆయన మీద ప్రేమ కూడా ఉందని ఈ రోజే తెలిసింది. ఎంత దుర్మార్గుడైనా వాడు నా కడుపులోనే పెరిగాడు కదమ్మా. అప్పుడు ఎంత ప్రేమతో కడుపు చూసుకుని మురిసిపోయానో ఎలా మర్చిపోగలను? ఆ ప్రేమ ఎప్పటికీ చచ్చిపోదమ్మా. అందుకే వాడి పుట్టినరోజున ఒక్కరోజైనా వాడి పేరు మీద ఎవరికీ తెలియకుండా పూజ చేయిస్తాను. అమ్మా సునైనా, నాకెందుకో వాణ్ణి ఒక్కసారి చూడాలనిపిస్తుందమ్మా. అనిపిస్తే నేనేం చేయను? వాడికి జైలు శిక్ష పడి 20 ఏళ్లు దాటిపోయాయి. ఎప్పుడు ఖచ్చితంగా జైల్లో ఉన్నాడో లేదో తెలీదు. అయితే నేనొక్కసారి ఆ రాజమండ్రి జైలుకెళ్ళి నా కొడుకు అక్కడున్నాడో లేదో తెలుసుకోవాలని అనుకుంటున్నాను. నువ్వు నాకు తోడుగా వస్తావా? ఏంటి ఇప్పుడు నేను నీతో కలిసి జైలు దగ్గరికి రావాలా? అది రాజమండ్రికా? నేను రాను. అమ్మా అమ్మా, అలా అనకే. నేను ముసల్దాన్ని అయిపోయాను. ఒక్కదాన్నే అంత దూరం వెళ్ళలేనే. ఒక్కసారంటే ఒక్కసారి వెళదాను తల్లి. పోమమ్మా, నేను రాను. అమ్మా అమ్మా, నీకు పుణ్యం ఉంటుందే. నా తల్లి కదూ, మా అమ్మ కదూ. నా కొడుకుని చూడాలనుందే. ఒక్కసారి అసలు వాడు బ్రతికున్నాడో లేదో తెలుసుకుంటానే. అమ్మమ్మా, ఒక్కసారి నేనెంతకాలం ఉంటానో నాకు తెలీదు. వాడెలా ఉన్నాడో ఏమైపోయాడో తెలుసుకోకుండా పోతే నా ఆత్మకి కూడా శాంతి ఉండదు. సరే నువ్వేడవకు. నేనిప్పుడు నిన్ను తీసుకుని రాజమండ్రికి వెళ్ళలేను, కానీ కళ్యాణి అక్క రాగానే నేను అక్క కలిసి ఆ జైలుకి వెళ్తాంలే. అక్కడ మావయ్య గురించి అన్ని వివరాలు తెలుసుకొని. సునైనా, అమ్మో, మీ అమ్మ వచ్చేసింది. ఏంటి నువ్వు జైలుకు వెళ్తావా? అసలు జైలు అనే మాట వింటూనే భయంతో వణికిపోయే నువ్వు జైలుకి వెళ్ళి ఆ విధవ గురించి వివరాలు తెలుసుకుంటావా? నేను ఒక్కదానే కాదమ్మా, ఆ అక్కతో కలిసి. అక్కతో కాదు, అందరితో కలిసి పోలీస్ స్టేషన్ ముందు నుంచి నడవటానికే చలి జ్వరం వచ్చేస్తుంది నీకు. ఏపిని గుళ్ళో జరిగిన గొడవ సరిపోలేదా? నువ్వు ఆ విధవ గురించి ఇంటికొచ్చి కూడా ఆలోచించాలా? అది కాదమ్మా. వద్దు పిన్ని, మళ్ళీ ఇంకొక్కసారి నువ్వు సూర్య గురించి మాట్లాడినా, వాడి పేరెత్తినా నేను ఊరుకోను. నీకు వాడి మీద మళ్ళీ వాత్సల్యం పుడితే దాన్ని చంపేసుకో. లేదంటే నేను చచ్చిపోయాననుకో. కృష్ణమ్మ,